హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్య సడ్డా. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మై ట్రావెల్ వ్లాగ్. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి థంబ్నెయిల్ చూసి నేను ఎక్కడికి వెళ్తున్నాను. సో వీఆర్ ట్రావెలింగ్ టు మ్యాంగ్లూర్ ఎందుకు వెళ్తున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. మేమైతే ఆన్ రోడ్ వెళ్తున్నామండి. మ్యాంగ్లూర్ కార్లోనే ట్రావెల్ చేస్తున్నాము. సో ఆన్ రోడ్ కానీ ట్రైన్ కానీ మ్యాంగ్లూర్ రూట్ అనేది చాలా బాగుంటుందండి. మొత్తం ఘాట్ సెక్షన్ మీద వెళ్తాం, మనం వెస్టర్న్ ఘాట్స్ మీద వెళ్తామండి. సో నేచర్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు కార్లో వెళ్తే అన్నట్లు మేము కార్లో ప్లాన్ చేసుకున్నాము. సో నేను ఈ వ్లాగ్లో అయితే మనం వెళ్ళే రూట్ చూపిస్తానండి. చాలా బాగుంటుంది వెళ్ళే రూట్ అనేది. అండ్ మధ్య మధ్యలో ఎక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ ఆగొచ్చు అనేది చూపిస్తాను. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయిపోయామండి. సో త్వరగా రీచ్ అవ్వచ్చు. అండ్ మధ్యలో ఘాట్ సెక్షన్ కదా, ఆగుతూ వెళ్ళొచ్చు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లు ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాం దారిలో ఆగి. సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక అగైన్ వి స్టార్టెడ్ బ్యాక్ అన్నమాట. మనం బెంగళూరు నుంచి మ్యాంగ్లూర్ ఆన్ రోడ్ వెళ్ళాలి అంటే 3 రూట్స్ అయితే ఉంటాయండి. సో ఒకటి వచ్చేసి మైసూర్ మీద వెళ్తాము. మైసూరు, మడికిరి అండ్ మ్యాంగ్లూర్. సో అది వచ్చేసి చాలా లాంగ్ రూట్ అవుతుంది. అండ్ ఘాట్ సెక్షన్ కూడా అంత ఉండదండి. సో ఇంకొక రూట్ వచ్చేసి బెంగళూరు, ఆసన్, సకలేష్పుర అండ్ ఘాట్ సెక్షన్ పేరు వచ్చేసి షిరాడి ఘాట్ అంటారు. అండ్ ఫ్రమ్ దేర్ విల్ గో టు మ్యాంగ్లూర్ అన్నమాట. ఇది ఘాట్ సెక్షన్ ఉంటుంది అండ్ ఫాస్టెస్ట్ వే అన్నమాట మనం మ్యాంగ్లూర్ వెళ్ళటానికి. సో ఇంకొక రూట్ వచ్చేసి సేమ్ ఆసన్ మీద నుంచి డైవర్షన్ తీసుకొని బేలూరు, చార్ముడి ఘాట్ అంటారు. సో అక్కడి నుంచి మ్యాంగ్లూర్ అన్నమాట. చార్ముడి ఘాట్ రూట్ కూడా చాలా బాగుంటుందండి. మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది అండ్ డీప్ టర్నింగ్స్ అయితే ఉంటాయి ఘాట్ సెక్షన్లో. కానీ మేమైతే షిరాడి ఘాటే చూస్ చేసుకున్నామండి. ఆ వేలోనే వెళ్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే మధ్యలో ధర్మస్థల హాల్ట్ ఉంది మాకు. ధర్మస్థల విజిట్ చేసుకొని వెళ్దాం అన్నట్లు మేము షిరాడి ఘాట్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో నేను మీకు ఇప్పుడు చూపించే రూట్ వచ్చేసి షిరాడి ఘాట్ మీదే అండి. ఈ డ్రైవర్ ఫుల్ ఎక్స్పీరియన్స్ గా తిప్పుతా ఉన్నాడు, వెనకుండోళ్ళంతా పొడతా ఉన్నారు. మీరు చూసినట్లయితే ఈ వేలో మొత్తం గ్యాస్ ట్యాంకర్స్ అండ్ పెట్రోల్ ట్యాంకర్సే ఉంటాయండి. ఎందుకంటే మంగళూరు పోర్ట్ నుంచి అదంతా రిఫైనరీ అంతా మ్యాంగ్లూర్లోనే ఉంటుంది. పోర్ట్ నుంచి వస్తాయి కదా, సో డైరెక్ట్ రిఫైనరీ మ్యాంగ్లూర్లో అయ్యి అక్కడి నుంచి బెంగళూరుకి, కర్ణాటక మొత్తం ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుందండి. షిరాడి ఘాట్లోనే ఇట్లా హెవీ వెహికల్స్కి ఈజీ ఉంటుందండి ట్రావెల్ చేయటానికి. బస్సెస్కైనా, ఈ ట్యాంకర్స్కైనా ఆర్ ఎనీ అదర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి. ఎందుకంటే చార్ముడి ఘాట్లో చాలా డీప్ టర్నింగ్స్ ఉంటాయి అన్నా కదా, సో అక్కడ టర్నింగ్స్ అదంతా పాసిబుల్ అవ్వదండి ఇలా హెవీ వెహికల్స్కి. సో ఇలా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఏమున్నా సరే షిరాడి ఘాట్లోనే వస్తాయి. ఎందుకంటే ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే అండి ఈ ఘాట్ సెక్షన్.
ఈ రోడ్లు సన్నీ డే కన్నా రెయినీ డే అయితే చాలా బావుంటదండి వ్యూ చూడటానికి. మేమెళ్ళిన రోజైతే చాలా ఎండలున్నాయి. చాలా వేడిగా అయితే ఉంది. సో, అందుకే డ్రైగా కనిపిస్తున్నాయి. అదే ఒక్కసారి వర్షం పడిందంటే మాత్రం మొత్తం గ్రీనరీ అసలెంత బాగా కనిపిస్తదంటే అసలు చెప్పలేమండి. చాలా బావుంటది నేచర్ అనేది. సో, మేము రిటర్న్ వచ్చే రోజైతే వర్షం పడింది. అది నెక్స్ట్ వ్లాగ్‌లో చూడొచ్చు మీరు. డ్రైవింగ్ అయితే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి ఈ ఘాట్ సెక్షన్‌లో. అసలు ఈ లారీ అయితే చూడండి మొత్తం స్మాష్ అయిపోయింది ఫ్రంట్ అంతా. డ్రైవర్‌కి గూడా చాలా దెబ్బలే తగిలుంటాయి. సో, ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయండి రూట్‌లో. మాకే ఒక 2, 3 యాక్సిడెంట్స్ కనిపిచ్చాయి. సో, ఇలానే కాదండి ఒక్కొక్కసారయితే ఆయిల్ ట్యాంకర్స్ గానీ, గ్యాస్ ట్యాంకర్స్ గానీ పడిపోయి ఒక 2, 3 డేస్ రోడ్డయితే బ్లాక్ చేసేస్తారు. ఎవరిని రానివ్వరు. సో, జాగ్రత్తగా వెళ్ళాల్సొస్తది. ఎందుకంటే హెవీ వెహికల్స్ ఎక్కువుంటాయి గదా! మనం టర్నింగ్స్ అప్పుడు అది జాగ్రత్తగా ఉంటే చాలా బెస్ట్ అండి. నాకైతే చాలా నచ్చిందండి ఈ ఘాట్ సెక్షన్. నాకైతే ఇక్కడ ఒక చిన్న ఫార్మ్ హౌస్‌లాగా కట్టుకొని ఉండిపోవాలనిపిచ్చింది. సో, ఇక్కడ ఇల్లులున్నోళ్ళైతే ఫుల్ నేచర్‌లో ఎంత హ్యాపీగా ఏ గొడవ లేకుండా ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటారో అనిపిచ్చింది. సో, సిగ్నల్ ఉండదు. మనకి వైఫై కనెక్షన్స్, ఫోన్‌లు వాడుకొని ఇదంతా జేసేదుండదు. మంచిగా నేచర్‌ని ఎంజాయ్ జేసుకుంటా వాళ్ళ లైఫ్ వాళ్ళు జూసుకుంటారు. మనలాగా ఈ అడిక్షన్స్ అయితే ఉండవనుకుంటా. సో, ఇక్కడ చూడండి ఇంకొక యాక్సిడెంట్. సో, హెవీ వెహికల్స్ టర్నింగ్స్ అప్పుడు కంట్రోల్ ఉండవండి. సో, డ్రైవింగ్ చేసేటప్పుడు కంట్రోల్ లేక అది పడిపోతున్నాయి అట్లా సైడ్‌కి. మేమైతే అసలు సీట్‌లోనే కూర్చోలేదండి. తేజ అయితే ఆ ఘాట్ సెక్షన్‌లో ఇంకా ఎఫెక్ట్ ఇవ్వాలి, ఆ ఫీల్ రావాలి ఘాట్ సెక్షన్ అని జెప్పి టర్నింగ్స్ దగ్గర ఫుల్ తిప్పేసాడు. సో, మేమైతే అటు ఇటు పడతానే ఉన్నాము.
మనం చూస్తున్న వే వచ్చేసి మనం కిందకెళ్తున్నామండి. బెంగుళూరు అనేది కొంచెం హైట్‌లో ఉంటది. మ్యాంగ్లూర్ వచ్చేసి సీ లెవెల్‌లో కిందకుంటది. సో, అందుకే మనం వే మొత్తం కిందకి దిగుతున్నాం గానీ ఎక్కుతున్నట్టు తెలియట్లేదు మీకు. అసలిక్కడ వ్యూ చూడండి ఎంత బావుందో. నేనైతే అసలు ఎక్కడన్నా కాసేపు హాల్ట్ లాగా తీసుకొని ఉందాము రోడ్ మీద అన్నట్లు అనుకున్నాను. కాకపోతే వీళ్ళు టర్నింగ్స్ దగ్గర ఎక్కడ ఆపటానికి లేక తీసుకెళ్లారండి. ముందెక్కడన్నా కొంచెం రోడ్ పెద్దగా ఉన్నప్పుడు ఆపుతా అని చెప్పి. సో, చాలా బావుందండి. ఇంకా వీడియోలో చూసే కన్నా లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసేదైతే ఆ ఫీలే వేరుందండి. ఎప్పుడన్నా కుదిరితే కర్ణాటక సైడ్ వచ్చి ఘాట్ సెక్షన్ ట్రై చేయండి ఇటు సైడ్. మీకు చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి కర్ణాటకలో. వేరే వేరే స్టేట్స్‌కి, కంట్రీస్‌కి ఎళ్ళే కన్నా కర్ణాటక ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం అన్నమాట. ఈ నేచర్ అది ఎంజాయ్ చేయాలి అనుకుంటే. ఫైనల్లీ వీళ్ళైతే మంచి ప్లేస్ చూసుకొని ఆపారండి కారు ఘాట్ సెక్షన్‌లో. నాకైతే చాలా అనిపిచ్చింది. మంచి ప్లేస్‌లో తీసుకొచ్చి ఆపారనమాట. సో, మేము కాసేపు అట్లా టైమ్ పాస్ చేసుకున్నాం. ఫోటోస్ తీసుకొని ఊరికే అట్లా కూర్చొని నేచర్‌లో. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్ కూడా. హాయ్ మై ఫోటోగ్రాఫర్ లిప్స్టిక్ క్వీన్. నన్ను వదిలేసి చూడండి ఒక్కడే ఎలా ఫోటోలు దిగుతున్నాడో. ఫోటో సెక్షన్ లుక్ ఎట్ హియర్. షీస్ శరణ్య మై అర్ధమవుడు. హలో హలో భార్గవ్ వాళ్ళ సిస్టర్. ఎట్లా తీస్తారా పోజా? బ్రదర్స్ సెంటిమెంట్, బ్రదర్స్ లవ్. అమ్మా ఏదో మాట్లాడుతున్నా నేను. ఏం చేస్తున్నావు భార్గవ్? What are they doing? ఏం చేస్తాడు? నన్ను వదిలేసి చూడండి ఒక్కడే ఎట్లా ఫోటోలు దిగుతున్నాడు. కనీసం రమ్మని కూడా అనలేదు.
సో అగైన్ వి స్టార్టెడ్ బ్యాక్ అనమాట. సో చాలా సేపు ఆగామండి. మోర్ దాన్ 30 మినిట్స్ అక్కడ హాల్ట్ తీసుకున్నాము. జస్ట్ ఊరికే ఫోటోస్ తీసుకొని చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వీడియో స్టార్టింగ్‌లో ధర్మస్థల వస్తది ఆన్ ద వేలో ఈ రూట్‌లో అని చెప్పా కదా! సో, మేమైతే ధర్మస్థలలో ఆగి దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాను. సో, మేమైతే ధర్మస్థల ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ధర్మస్థలంలో శివుని టెంపుల్ ఉంది. చాలా ఫేమస్. ఎలా అంటే మనకి ఆంధ్రాలో తిరుపతి ఎలానో కర్ణాటకలో ధర్మస్థల అలా అన్నమాట. సో, చాలా ఫేమస్. ఎప్పుడు క్రౌడీగానే ఉంటది. దట్ టూ మేము వీకెండ్ వచ్చామండి. వీకెండ్ కాబట్టి అసలు ఇంక చెప్పనక్కర్లేదు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో, కర్ణాటక టెంపుల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయండి. అబ్బాయిలు పంచ కట్టుకోవాలి అండ్ అమ్మాయిలు ఓన్లీ ఇండియన్ వేర్‌లోనే ఉండాలి అని. సో, మేము వెస్టర్న్ వేర్‌లో ఉన్నాము. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చాం కాబట్టి మేము వెస్టర్న్ వేరే యేసుకున్నామండి. ఫస్ట్ అనుకోలేదు మేము వచ్చి దర్శనం చేసుకుందామని. సో, అక్కడ వాష్‌రూమ్స్ ఉంటే నేను, చెర్రీ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసాము. భార్గవ్ వాళ్ళేమో అక్కడే పంచ కొనుక్కొని దానిపైన పంచ కట్టుకొని వచ్చేసారు ప్యాంట్ మీద. ఆల్మోస్ట్ తిరుపతి క్యూ అంత ఉందండి అక్కడ. సో, ఎంతసేపు వెళ్ళినా వస్తూనే ఉంది. క్యూ మాత్రం అవ్వట్లేదు ఎంతసేపు ఉన్నా కూడా. సో, నాకైతే కళ్ళు తిరిగినట్లు అయిపోయింది ఆ క్లైమేట్‌కి. అసలు ఫుల్ ఎండలైతే ఉన్నాయి. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బయటకొచ్చామండి. సో, ఇవాళ క్రౌడ్ ఎక్కువుంది. ప్లస్ ఎండలు గూడా బీభత్సంగా ఉన్నాయన్నమాట. వీఐపీ పాస్ తీసుకున్నా గూడా చాలా సేపు క్యూలో నించోవాల్సొచ్చింది. దట్ టూ ఆ ఉడుకుకైతే మా వల్ల కాలేదసలు అంతసేపు నించోవటం. ఎట్లోకట్లా ఫైనల్లీ దర్శనం అయితే బాగా జరిగింది. సో, వి కేమ్ బ్యాక్ అన్నమాట. మేము ధర్మస్థల నుంచి మ్యాంగ్లూర్ రిటర్న్ అవుతుంటే ఈ టెంపుల్ అయితే కనిపించిందండి మాకు. రాముడి టెంపుల్ అంట. చాలా పాతగా ఉంది. మీరు ఫ్రంట్ చూసిందైతే అది కొత్త టెంపుల్ అనుకుంటా. రెనోవేట్ చేశాక కట్టింది. దాని బ్యాక్ సైడ్ గోపురం అనేది చాలా పాతగా ఉందండి. సరే ఎలాగో వచ్చాం గదా! లోపల గుడి ఎలా ఉందో తెలుసుకోవాలనిపించిందండి. చాలా క్యూరియస్‌గా అనిపించింది ఆ గుడి చూసాక. బయట నుంచి చాలా వింతగా కొత్తగా ఉందన్నమాట. బికాజ్ ఎనకాలేమో పాత గోపురం ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లా కొత్తగా ఎలివేట్ చేశారు గదా! సో, మేమైతే లోపలికెళ్ళాము.
మేమైతే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నామండి ధర్మస్థలంలో దర్శనం అయిపోయేసరికి. మాకేదో కొత్తగా అనిపించి మళ్ళీ రామ్ కదా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాం ఇక్కడ కూడా అన్నట్లు ఆగామన్నమాట అంతే. అసలైతే గుడి లోపల ఫోన్ నాట్ అలౌడ్ అని పెట్టారండి. కాకపోతే అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా రికార్డ్ చేస్తూనే ఉన్నారు. అందుకని నేను కూడా ఊరికే పైన అలా రికార్డ్ చేయమన్నాను భార్గవ్ని. ఈ టెంపుల్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉందండి లోపల చూడటానికి కూడా. అదేదో నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది. కొంచెం జైన్ టెంపుల్స్ ఉంటాయి కదా ఆ ఫీల్ వచ్చిందనమాట లోపలికి వెళ్ళినా కూడా. సో లోపల కన్స్ట్రక్షన్ కానీ ఆ ఇంటీరియర్ ద వే దే డిస్ప్లేడ్ ద ఐడల్స్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. కొత్తగా ఉంది బేసిక్గా. నేను టెంపుల్ మొత్తం రికార్డ్ చేయలేదండి, జస్ట్ పైన చూపించాను. సో పైన అయితే మొత్తం అన్ని రకాల అమ్మవార్ల విగ్రహాలు అండ్ నవగ్రహాలు అంటారు కదా, నవగ్రహాలకు సంబంధించిన దేవుళ్ళ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. మాకైతే వార్నింగ్ ఇచ్చాడు, రికార్డ్ చేద్దాం ఇంకా రండి తొందరగా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. చూడండి భార్గవ్. సో నేను ఇందాక చెప్పా కదండి బ్యాక్ సైడ్ పాత గోపురం లాగా ఉంది అని చెప్పేసి, అది ఇదే అండి. సో బ్యాక్ సైడ్ గుడిని అట్లే ఉంచేసి దానికి ఎక్స్టెన్షన్ లాగా కొత్తగా కట్టారండి ఫ్రంట్ సైడ్కి. So that's all for today guys. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. If you like my video, please like, share and subscribe to Sri Vidya Sadda. Thank you for watching.